ఇప్పుడు నీకు ఎక్కడ ఫ్రాక్చర్ అయిందమ్మా? రెండు ముడుకుల కింద నుంచి పాదాల వరకు మజిల్ కంప్రెస్ అయింది. నేను ఇక్కడ నుంచి ఈ పార్ట్ మాత్రమే బయటకుంది, మిగతా మొత్తం తొక్కిడు అంటే భూమికి రోడ్డుకి నేనే ఫస్ట్ అలా ఉండిపోయింది. దానిపైన అందరూ వచ్చి పడిపోవడం అయింది చేశారు. ఒక అరగంట పైగా కిందనే అలా ఉండిపోయింది. మా వాళ్ళు ఎప్పుడు వీళ్ళు ఎవరిని లాగమన్నా లాగలేకపోతున్నారు. ఒక పావు గంట పైగా ఇంకా చూసి ఇంకా మా వాళ్ళు ఎవరు కనబడడంతో ఇంకా నేను వదిలితాను, చనిపోతానని ఇంకా యాక్సిడెంట్. ఈలోపు మా అబ్బాయి కనబడడంతో తన్ని చాలా దూరంలో ఉంటే ఇలా బయలుస్తుంటే తను వచ్చి అప్పుడు సరే మా వాళ్ళు కనిపించారని తను మిగతా వాళ్ళందరినీ డాడీని అందరికీ వచ్చి తను 7 మెంబర్స్ పైగా లాడిన, ఒక హాఫ్ అన్ అవర్ పైగా లాడిన రాలేదు. అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు సార్. ఇంకో 5-6 మంది కూడా అబ్బాయి బయటికి లాగడానికి చేశారు. లేకపోతే ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు, కాన్ఫిడెంట్గా ఉండు. లేడా బయట ఉండడా? ఎన్నిసార్లు వచ్చాను కానీ మాకు కొండపైనే రూముల్లో ఉంచేసి అక్కడే లైన్లో పంపించారు. ఒక డే అయినా 2 days అయినా రూమ్ లో ఉండి అలా వెళ్ళేవాళ్ళు దర్శనానికి. కానీ ఇలా బయట నుంచి ఇతరులు తీసుకొని ఎప్పుడు వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఈ 5-6 సంవత్సరాల కదా నువ్వు 4 ఏళ్ళు ఈ మధ్య ఎప్పుడు వచ్చావు? పోయినసారి ప్రతి సంవత్సరం వస్తున్నాం కదా. పోయినసారి అయితే ఇక్కడే పెట్టారట కదా. ఇక్కడ పెట్టినా మేము కొండపైన తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇక్కడ పెడతారన్నా ఎవరిని కూడా అందులోనే ఉంచి క్రౌడ్ ఎక్కువ అయిపోవడంతో మొత్తం ఊగిస్తుంది జనం. ఎవరికి కూడా అదేమ్మా, అదే తల్లి. థ్యాంక్ యూ. 12 గంటలకే గేట్ మూసేస్తారు. మేము అప్పుడు ఉండేది 500 మెంబర్స్ లోపల ఉండేది. అది మధ్యాహ్నం అందరూ బ్యారిగేట్స్ వెనక నుంచి ఎక్కిసి ఒక మోర్ దెన్ 4,000 పీపుల్స్ వెళ్ళిపోయారండి. లోపల అసలు ఇటువంటి ప్రయోజనం లేదు. ఓన్లీ గేట్ ఒకటే, అది కూడా రాంగ్ వేలో ఓపెన్ గేట్. కనీసం రూప్ సపోర్టింగ్ కానీ ఏం లేదు. బయట కూడా 10 మంది పోలీసులు ఉన్నారు. 10 members. 70 మంది ఉన్నారు, 90 మంది ఏం లేదు సార్, అది చెప్తున్నాం కదా. లేరమ్మా, ఉన్నారు. 10 మంది పోలీసులు ఉన్నారండి. ఈ జీప్ తో మాత్రం పెట్రోల్ ఎక్కువ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతుంది. లైట్ లేదమ్మా అక్కడ. మా అబ్బాయితో 10 మంది బయట లాగేసిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మని ఐడెంటిఫై చేసి అప్పుడు నాకు పిలిస్తే నేను ఆల్రెడీ కింద ఇక్కడ వరకు ఉంది. మా హెడ్ వస్తే బయట ఉంది, బాడీ అంతా కింద ఉంది. మా పైన అందరూ 30-40 మంది మీద ఉన్నారు బరువు. కనీసం బయటికి రావడానికి కూడా సపోర్ట్ లేదు. నేను ఇది ఆర్మీ దీనిలాగా కింద నుంచి అలా పాకుకుంటూ బయటకు వచ్చి అప్పుడు తను తీసుకుంటే నాకు బ్రీతింగ్ అందట్లేదు, సపోర్టింగ్ బలం సరిపోవట్లేదు. కనీసం లాగడానికి హెల్ప్ చేయడానికి కూడా ఈ వీళ్ళు కూడా కంట్రోల్ చేయడానికి చేయట్లేదు. అంటే వెనక ఆపదే, ఫస్ట్ వెనక ఆపితేనే కదా ముందు క్రౌడ్ అవుతుంది. అది కూడా నేను ముందు యాక్చువల్గా 12 గంటలకి మీకు ప్లాన్ షెడ్యూల్ కూడా చెప్పాను సార్. అంటే ఈ లైన్లో ఒకటి, ఈ లైన్ ఒకటి వెళ్తే 2 బ్యారికేడ్లకు 2 లైన్లు వెళ్తాయి కదా. నేను 16 సంవత్సరాలు బట్టి శబరిమల వెళ్తున్నాను. అక్కడ ఎలా అంటే వాళ్ళు 4 సెక్యూరిటీ ఉంటారు ఒక సెక్షన్. రూప్తో పట్టుకొని కనీసం 2,000 మందిని ఒక రూప్లో నాపి బ్యాచ్గా విడిదేస్తుంటారు. ఒక బాక్స్ దగ్గరికి వెళ్ళాక ఈ రూప్ పట్టుకొని ఇక్కడ ఆపి మళ్ళీ అలా పంపిస్తాను. నేను ఆ పద్ధతిలోనే ఇంకా డివైడింగ్ కూడా చెప్పాను, సలహా కూడా ఇచ్చాను. నువ్వు ఇంత మునుపంతా వచ్చావు కదా, అప్పుడంతా ఈ ఇబ్బంది రాదు కదా. ఎప్పుడు అలా ఎప్పుడు రాలేదు. ఇప్పుడు కొండపైన పెడితే బెటరా, ఇక్కడ పెడితే బెటరా? ఇక్కడ కూడా ఇక్కడ కన్నా కొండపైన అయితే సార్ ఆ కాంప్లెక్స్ లో పెట్టిస్తే అక్కడ మీరు 1 day అయినా 2 days అయినా నీట్ గా రూమ్ లో ఉంటారు. అలా లైన్ లోకి వెళ్ళి నీట్ గా దండం పెట్టుకుంటారు. అంటే కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకా
దర్శనం అవ్వదు అన్న కన్ఫ్యూజన్ బాక్స్ ఉంటుంది. నీట్గా అలా దర్శనం చేసుకుని వెళ్ళిపోదు. అది కూడా కన్ఫ్యూజన్ పనిచేసింది ఇక్కడ, అదే మెయిన్ ఏదైతే దర్శనం అవుతుందో లేదని. ఇప్పుడు మెయిన్ అదే సార్, ఇప్పుడు ఆతృత నాకు టికెట్ దొరుకుతుందో దొరకదా, నాకు కంకణం ఉంటుందో ఉండదా, ఈ కన్ఫ్యూజన్. అదే మీరు ఫ్యూ కాంప్లెక్స్ లో బాక్స్ లో పెట్టారు అనుకోండి, 1 day అయినా 2 days అయినా ఇంకా కంపల్సరీ అక్కడ ఉంటారు. ఎందుకంటే దర్శనం కావాలి కదా, ప్రతి మనం అలాగే అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. నేను 95 నుంచి మన దీంట్లో నుంచి రిసర్వీస్ 95. నీ పేరు నాగరాజు. చంద్రబాబు గారు అంటే నాది భీమిలి కాన్స్టిట్యూన్సీ, పక్కన భీమిలి. అంటే మాది ఎల్లపల్లి ఎయిర్పోర్ట్ ఆడుకొని ఉంటుంది. ఒక్క బిట్టే భీమిలి కాన్స్టిట్యూన్సీ ఉంది సార్. అంటే గణబాబు గారి కాన్స్టిట్యూన్సీ ఏసీ మెకానిక్స్. పేరుగొండ మరి దర్శనం చేసి పంపిస్తాను. మళ్ళా జరగకుండా ఏం చేయాలను అన్నీ. నాకు రేషన్ కార్డు కూడా లేదు యాక్చువల్గా. ఈ మన జగన్ రెడ్డి గారు మొత్తం ఉన్న రేషన్ కార్డు కూడా తీసేశారు. యాక్చువల్గా మాకు మా మదర్ కలిసి మాకు 82 కంటే రేషన్ కార్డు ఉంది. నేను మాట్లాడతాను. మీరు రాసుకొని ప్రద్యుమ్నాకి ఇవ్వండి, నేను మాట్లాడతాను, నేను చేపిస్తాను. ధైర్యంగా మాకు ఫ్యామిలీ అంతా బాగా. నేను పని చేస్తున్నానమ్మా, మనిషికి 1 లక్ష రూపాయలు ఇమ్మంటాను, సరిపోతుందా? మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టక్కర్లా. మీరు ఖర్చులకు ఒకవేళ అన్నీ చేసి దర్శనం చేపించి 1 లక్ష రూపాయలు ఇచ్చి పంపిస్తాం. మీరు వెళ్ళండి అందరికీ. బాగా నీకు మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా? నాకు తనకే 2 కార్లు ఆపరేటింగ్ సరిగా అవ్వట్లేదు. ఆ అమ్మాయికి ఒక పని చేస్తాను, అలాంటి కేసులన్నీ మీరు రాసి ఇవ్వండి. ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు? ఎంతమంది ఉన్నారు? ఈ అమ్మాయి ఒకటే సిక్ ఉంది. ఎంతమంది ఉంటారు మొత్తం ఇలాంటి వాళ్ళు? 2. వీళ్ళిద్దరికి 3 లక్షలు ఇస్తాం. వాళ్ళు అక్కడ పోయినా కూడా హాస్పిటల్లో అన్ని చూపించుకోవడానికి వీళ్ళందరికీ 1 లక్ష రూపాయలు ఇచ్చి పంపిస్తాం. దర్శనం కూడా చేసి పంపిస్తాం. సాయంత్రానికి కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసి మీరు రేపు కదా పోయి